మొన్నటి ఎలక్షన్ అంతా జగన్కి సంబంధించినటువంటి పెత్తందారులు పేదవాళ్ళకి సంబంధించినటువంటి అంశం అంటూ ఏదైతే తీసుకొచ్చారో ఆ అంశం అంటే పెత్తందారులతో పోరాడుతున్నాం, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి సంస్కృతి లేదు వాళ్ళకి, ఇదంతా మాట్లాడుకొచ్చారు. పేదోడా ఇతను, అసలు పెత్తందారు ఇతనే అంటూ అందుకని రివర్స్లో ఆయన రాజసౌధాలు కట్టించుకున్నాడు. ఇదంతా ఓ పక్కన మీడియా కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు కుప్పం సభలో దానికి ఆన్సర్ ఇచ్చారు. కుప్పంలో వైకాపా అడుగడుగున అరాచకాలు చేసింది. 10 మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నెల రోజులు జైల్లో పెడితే నేను పరామర్శించాను, తర్వాత నన్ను జైలుకి పంపారు. ఎన్నికల్లో ప్రజలు నిశ్శబ్దంగా తీర్పిచ్చారు. గాజువాకలో 95,000, మంగళగిరిలో 91,000 ఆధిక్యం ఇచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఓట్లు కుమ్మరించారు. 57% మంది కూటమి కోటేశారు. నా కుటుంబంలోని మహిళలు ఎప్పుడు బయటికి రాలేదు. కుప్పంలో నా తరపున భువనేశ్వర్ నామినేషన్కి వచ్చి ప్రచారం చేశారు. మంత్రులకు ఒకటే చెప్పా, ఆర్భాటాలు వద్దు, సైరన్లు వద్దు, ఊళ్ళో ఒక చెట్టు ఉంటే అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. ఆర్భాటాలు చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు. నేను పదే పదే చెప్తున్నా, నేను ఎక్కడికైనా వెళ్తుంటే గంటల తరబడి వాహనాలు ఆపద్దన్నా, నేను కూడా ఒక సాధారణ వ్యక్తిలో ప్రయాణిస్తుంటే పక్కన ప్రజలు వెళ్ళేలా వ్యవస్థ ఉండాలి. మేము నిజమైన సేవకులం, పెత్తందారులం కాదు. ప్రజలు మాకు ఇచ్చింది అధికారం కాదు, బాధ్యత. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తా. వైకాపా పాలన రాష్ట్రానికి నాకు పీడకల. ప్రాణాల కోసం నేను భయపడలేదు, ప్రజల కోసమే బతుకుతున్నా. రాష్ట్ర ప్రజలు ఆనందంగా, పేదరికం లేకుండా సుఖంగా ఉండాలన్నదే నా కోరిక అంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం పెత్తందారులం కాదు, సేవకులం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.